సకల ఆశీర్వాదాలకు కారణభూతుడే మా దేవా, మా విమోచకుడా, రక్షకుడా, మాకు నిత్య జీవము ప్రసాదించడానికి బలిపశుగా వచ్చిన మా యేసయ్యా, మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? విరిగి నలిగిన మనసు కలిగిన వారమై అయా నీ యందు భయభక్తులతో జీవించడం మాత్రమే మీరు మా నుంచి కోరుకుంటున్నారు. ఒక్కసారి నా ప్రభువా మమ్మల్ని మీరు దర్శించండి తండ్రి. మీ ఆత్మాభిషేకమును మాకు అనుగ్రహించండి. ప్రతి వారి మీద నీ సన్నిధిని ఉంచండి. ఈ స్థలములు నిలిచని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో అయా మీరు విత్తనం వేసి నాటుకట్టి ఫలించినట్టుగా కృప చూపండి. వచ్చిన ఏ ఒక్కరూ కూడా వ్యర్థంగా వెళ్ళకుండా ఈ లోకంలో గొప్ప వెలుగును తీసుకొని వెళ్ళి లోకానికి వెలిగించి అంటించేవారుగా ఉంటా కృప చూపండి. అయ్యా నన్ను మమ్మల్ని అందరూ ఒకసారి మా అంతరంగాల్లో తొంగి చూసి మాకున్న వెలితేదో తెలుసుకొని మాతో మాట్లాడి మేము యోగ్యులుగా ఈ లోకంలో చేసిన కృప చూపాలని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. పోయిన వారం నా మాట అగ్ని వంటిది కాదా, అగ్నికున్న ప్రత్యేకతలు ఏంటో మనము ధ్యానము చేశాము. అదే 23 ఇర్మీయా గ్రంథము 29వ వచనములో బండను బద్దలు చేయు సూత వంటిది కాదా. అగ్ని ఎంత ప్రాముఖ్యమో సుత్తె కూడా అలాంటి ప్రాముఖ్యమే. ఒక పార్టీకి సుత్తి కొడవలి నక్షత్రం ఉంది, జ్ఞాపకం ఉందా? ఒక పార్టీకి సింగరేణుల తమ్ముడు బాగా తెలుసు, అందుకే తరగ తొరగుపుతాడు కాలేబుకి. ఎందుకంటే ఆ బొగ్గు బావులు ఎప్పుడు చూసినా సైకిలే ఆ పార్టీ వాళ్ళతోటే. అయితే ఎందుకు సుత్తె పెట్టారు, ఎందుకు కొడవలు పెట్టారంటే శ్రామికులు గుర్తుంది. సుత్తె కొడవలి శ్రామికుడికి కార్మికుడికి సాదృశ్యంగా. అదే రీతిగా యేసయ్య కూడా అంటున్నాడు ఏంటంటే నా మాట సుత్తె వంటిది కాదా. కాల్చివేయగా మిగిలిపోయిందని ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? కాల్చివేసాము, చెత్తంతా కాలిపోయింది. కాలిపోయి కొన్ని ఉంటాయి, ఇనుము కాలదు, రాగి కాలదు, కరుగుతుంది. దీన్ని చేయాలంటే ఏం చేయాలి? మళ్ళా దాన్ని కరగబెట్టాలి. దానికి ఒక ఆకారాన్ని రూపం ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? దానికి సుత్తె కావాలి. సుత్తె లేకపోతే అగ్నితో కాల్చగలము, దాన్ని ద్రవంగా మార్చగలము. దానికి ఒక రూపం ఇవ్వాలంటే సుత్తె కావాల్సిందే. అంటే రూపము లేని మన జీవితాలకి ఆయన మాట సుత్తె లాంటిది. మన మాటల్ని ఆయన మాటలతో మనకి ఆకారం లేని మన బ్రతుకుల్ని ఆయన సుత్తెతో సాగదీసి పదులు లేని మన యొక్క బ్రతుకులకి పదును పెట్టే దేవుడు. ఆయన మాటలు అలాంటివట. చాలా పర్యాయాలు ఆ లోకంలో మనం వింటూ ఉంటాము. వారి నాన్నగారు చనిపోయినా, వారి అమ్మగారు చనిపోయినా, వారి సహోదరుడు చనిపోయినా, భార్య చనిపోయినా, భర్త చనిపోయినా పలానా వాళ్ళు ఏడవలేదు. వినారు ఎప్పుడన్నా? ఉంటారు. మనం ఏమంటాం సహజంగా? వాళ్ళు ఏమంటాం చెప్పండి? ఎవరో కొంతమంది ఉంటే వాడిది రాతి హృదయం రా అని అంటాము. అయితే మొద్దుబారిన మన జీవితాలని, బండబారిన మన జీవితాలని, పగిలిపోని మన బ్రతుకుల్ని పగలగొట్టడానికి ఆయన మాట సుత్తె లాంటిదట. మనందరూ కూడా పగలగొట్టడానికి శక్తి కలిగిన సుత్తె తీసుకొని ఆయన వస్తూ ఉన్నాడు ఈ దినమున. ఎక్కడైనా కానీ ఆ సుత్తె తీసుకొని నీ హృదయాన్ని పగలగొట్టుకోకపోతే, అంటే ఆయన మాటతో నీ యొక్క హృదయాన్ని పగలగొట్టుకోకపోతే ఇక కష్టం, చాలా కష్టం. కాబట్టి ఈ దినమున సుత్తెకు ఉన్నటువంటి గుర్తులు ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాట్ ఇట్ సింబలైజ్. అది శక్తికి సాదృశ్యం. సుత్తె అనేది ఒక శక్తికి సాదృశ్యం. అంటే ఆకారం లేదానికి ఆకారం ఇవ్వడానికి శక్తి కలిగింది. రెండవది సుత్తె అనేది దేని గుర్తు చెప్పండి? ఎక్కడ చూస్తారో మీరు? సుత్తె ఒక దగ్గర చూస్తారు. కోర్టు లోపల సుత్తె కనబడుతుంది కదా. దేనికి సాదృశ్యము? తీర్పుకి అల్లరి జరుగుతూ ఉంటే ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? సుత్తె తీసుకొని
కొడతారు. అంటే క్రమపరచడానికి సింబల్. ఒకటి పవర్ కొరకు, రెండో దాని దేని కొరకు? తీర్పు కొరకు. రెండవది తీర్పు కొరకు ఈ సుత్తెను వాడతారు. ఇక మూడవదిగా మనం చూసినట్టయితే డిస్ట్రక్షన్, అంటే ఇక పనికి రాకుండా చేయడానికి. ఒక రాయి మన ఇంటి ముందు ఉంది, అది రావడానికి పోవడానికి మనకి ఆటంకంగా ఉంది. దాన్ని ఏం చేస్తాము? ముక్కలు ముక్కలుగా పాల్గొట్టేసేస్తాం. డిస్ట్రక్షన్. అది పనికిరాదు కాబట్టి దాన్ని పగలగొట్టాల్సిందే. దారికి అడ్డంగా ఉంది కాబట్టి దాన్ని పగలగొట్టాల్సిందే. అది పగలగొట్టడానికి సుత్తెను వాడుకుంటాం. అంటే పనికి రాని దాన్ని పగలగొట్టాలంటే సుత్తె కావాలి. ఆకారం లేని దానికి ఆకారం కావాలంటే సుత్తె కావాలి. ఆకారం కలిగిన దానికి పదును పెట్టాలంటే సుత్తె కావాలి. ఇంకా మనం చూసినట్టయితే ఇది కరెక్షన్, అంటే సరి చేయడానికి. వంకర పోయిన దాన్ని చక్కగా చేయాలంటే ఏం కావాలి? మళ్ళా సుత్తే కావాలి. వంకర పోయింది ఒకదాన్ని రాడ్ బెండింగ్ చేసేవాళ్ళు మీరు చూస్తారు కదా, ఏం చేస్తారు చెప్పండి? అక్కడ వంకర ఏం చేస్తారు? సుత్తె తీసుకొని సరి చేస్తారు ఆ రాడుని. ఇట్స్ ఏ కరెక్షన్. అంటే మన జీవితాల్ని, సరిలేని జీవితాన్ని సరి చేయడానికి సుత్తె వాడుతాడు దేవుడు. ఇంకా చివరిగా మనం చూస్తే ఐదవది స్ట్రెంగ్త్, అంటే బలమైనది అని అర్థం. దేవుని మాటలు బలమైన మాటలు అవి. అంటాము కదా, గాడ్ ఈజ్ ఆల్ మైటీ, అంటే దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన మాటలు కూడా సర్వశక్తి సంపన్నుడు. కూర్చోండి మీరు ఇక్కడ. కూర్చొని నేను చాక్లెట్ ఇస్తా, 5 స్టార్ ఇస్తా. నేను నీకు 5 స్టార్ కావాలన్నా కూర్చో. ఓ సండే స్కూల్ స్టార్ట్ అయింది ఆయనకి. అయితే ఇక్కడ మనం చూసినటువంటి 5 రకాలైన గుణాలు కలిగిందే ఈ యొక్క సుత్తె. అంటే దేవుని మాట ఆయన శక్తిని చూపిస్తుంది, ఆయన నిర్ణయాన్ని, న్యాయాన్ని తీర్చి చెబుతుంది. మాట వినకపోతే డిస్ట్రక్షన్ చేస్తుంది, అంటే చెడగొట్టేస్తుంది. ఆయన కరెక్ట్ చేస్తాడు, వంకర టింకర మన జీవితాన్ని సరిచేస్తాడు. 4గా శక్తిమంతులను చేస్తాడు మనందరికీ కూడా. కాబట్టి ఈ 5 మాటలు మీ మనసులో పెట్టుకోనండి. ఇది చేయగలిగిన శక్తి అంటే మనకు అర్థమైపోయింది. అయితే ఇంకొక చిన్న నిర్వచనం కూడా నేను చెప్తున్నా, వినండి. అగ్ని కాల్చగా మిగిలిన లోహాలని వాడుటకు అనువైన వస్తువులుగా తీర్చిదిద్దడానికి సుత్తె యొక్క అవసరత ఉన్నది. అగ్నితో కాల్చగా చెత్తా చెదారము కాలిపోయింది, లోహాలు మిగిలిపోయాయి. ఆ లోహాలని కరిగించి ఆకారము చేయడానికి ఈ యొక్క సుత్తె పనికి వస్తుంది. మరియు రాళ్లను పగలగొట్టుటకు సుత్తె యొక్క ప్రాముఖ్యత ఎంతగానో. దీని యొక్క నిర్వచనం, సుత్తె యొక్క నిర్వచనం ఎవరన్నా దాని యొక్క ఉద్దేశాన్ని చెప్పాలంటే ఇదంతా చెప్పకుండా 2 మాటలతోటి దీనికి ఉన్న శక్తిని మనం జ్ఞానం చేద్దాం. ఇక యెషయా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 12వ వచనానికి రండి. యెషయా గ్రంథము 44:12 మనం చూస్తే కుమ్మరి గొడ్డలి పదును చేయును, కొడవలని గొడ్డలి పదును చేయును, నిప్పులతో పని చేయును, సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును. తన బాహుబలము చేత, బాహుబలం అంటే చేతులు ఉన్న బలముతో ఏం చేస్తాడు? దానికి ఒక ఆకారాన్ని ఇస్తాడు. కమ్మరి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు సుత్తె ఎవరి చేతిలో ఉంటుంది? కమ్మరుల చేతిలో ఉంటుంది. పాత్రలు ఇప్పుడు అందరి దగ్గరికి వచ్చేసిందండి. దేవుడు ఎవరన్నట్టు ఇప్పుడు కమ్మరివాడు. మాట వినటువంటి వ్యక్తుల్ని, వంకర టింకరగా ఉన్న వ్యక్తుల్ని, హృదయం పగలగొట్టుకోలేని బండబారిన వ్యక్తులని, పనికిరాని వ్యక్తులని ఆయన ఏం చేస్తాడంటే కమ్మరి గొడ్డలితో పదును పెడతాడు. గొడ్డలికి పదును పెడతాడు. ఒక చెట్టు కొట్టాలంటే ఏం కావాలి? మళ్ళా గొడ్డలి కావాలి. ఒట్టి గొడ్డల ఆకారం ఉంటే సరిపోతుందా? దానికి పదును కావాలి. శ్రమ తగ్గాలంటే దానికి పదును కావాలి. గొడ్డలి గినుక మంచి పదును బట్టి ఉంటే 100 దెబ్బలు కొట్టేది 20 దెబ్బలు చెట్టు నరికేయచ్చు. ఒకవేళ గినక మొద్దు బారిందనుకోండి, 100 దెబ్బలు కొట్టి మన చేతులు నొప్పిలేస్తాయి, మనకు బాధ కలుగుతుంది, కానీ చెట్టు మట్టికి నరకబడదు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏంటంటే కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేస్తాడు. ఎక్కడన్నా కొంచెం పదును తగ్గితే మళ్ళీ ఏం చేస్తాడు? ఎర్రగా కాల్స్తాడు. కాలిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ సుత్తె తీసుకొని మళ్ళీ కొడతాడు కమ్మరి.
మన దేవుడు కమ్మరి లాంటివాడు, కుమ్మరి లాంటివాడు. మట్టితో తీసుకొని మన పాత్రలా రకరకాల పాత్రలుగా మనం తయారు చేస్తాడు. బలహీనమైన మట్టితో బలమైన కుండలుగా తయారు చేస్తాడు, అందమైన పాత్రలను చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్టయితే కమ్మరిగా ఉన్న యొక్క దేవుడు ఆ యొక్క ఆకారము లేని, పదును లేని ఈ యొక్క జీవితాలకి పదును పెట్టాలంటే దాన్ని వేడి చేసి శుద్ధితో సరి చేస్తాడట. ఎంత గొప్ప భాగ్యము! మన జీవితాలు పదును చేయబడాలి. మనం ఇంకెట్లుందంటే మొండి బారిపోయాం మనమందరం కూడా. దేవుని యొక్క వాక్యము ప్రతి ఆదివారం వింటున్నాము, కానీ మన హృదయాలు ఏమైపోయింది చెప్పండి? మొండి బారిపోయినాయి. గొడ్డలి గినక ఏ రకంగా మొండి బారిపోయిందో ఆ రకంగా మొండి బారిపోయినటువంటి ఈ యొక్క హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? పదును పెడతాడట, వేడి చేసి పదును పెడతాడట. ఆ సుత్తె లాంటి ఆయన మాటలతో మన హృదయంలో కలిగిన మాలిన్యమును, బండరాతి లాంటి ఈ యొక్క మనసుని, పాపము గూడు కట్టుకున్న ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితమును ఆయన పరిశుద్ధం చేయడానికి ఆయన చేతిలో సుత్తె ఉందట. ఆయన కమ్మరివాడు, కుమ్మరివాడు. ఆయన చాకలి వాని చేతిలో సబ్బు లాంటి వాడు. ఒక బట్టలు పదును శుభ్రం చేయాలంటే సబ్బు కావాలి. అయితే దేవుడు కొన్నిసార్లు ఈ లోకంలో ఏది ప్రాముఖ్యమైన విషయాలో వాటిని ఆయన చూసి, ఇగో ఇది నేను ఇలాంటి వాడని. సబ్బు లేకపోతే మన వస్త్రము శుభ్రము కాదు. లోహానికి పదును రావాలంటే దానికి సుత్తి అవసరము, కరగబెట్టాలంటే దానికి అగ్ని అవసరము. అగ్ని లాంటి వాడు దేవుడు, సుత్తె లాంటి వాడు దేవుడు, పదును పెట్టి సరిచేసేవాడు, వంకరపోయిన వారిని సరిచేసేవాడు. అదే రకంగా బండలాంటి హృదయం కలిగిన ఆ బండలంటూ కూడా దేంతో పాల్గొడతారు? సుత్తెతోటి చిన్న చిన్న రాళ్లగా చేస్తారు. ఇదిగో దేవునికి ఉన్న గుణం ఏంటో మనకు అర్థము కావాలి. మనమందరము కూడా దేవుని మాటలను వినడానికి ఇక్కడికి వచ్చాము, కానీ మన జీవితంలో ఆ సుత్తెతో కొడతానంటే నాకు వద్దని అంటున్నాము. కొన్ని మందిరాలకు వెళితే పాస్టర్కి ముందే వార్నింగ్ ఉంటుంది. పాస్టర్ గారు, ఇలాంటి వాక్యాలు మా సంఘములో నడవు. నువ్వు ఏమైనా శుతిమెత్తని మాటలతో చెప్పాలి, నవ్వించాలి, మా ప్రజల్ని కవించాలి, బుర్రకథ హరికథ మాకు చెప్పాలి. ఈ మాటలేంటి? సుత్తి లాంటి మాటలేంటి? ఈ అగ్నితోటి పోల్చిన ఈ కాల్చే మంటలేంటి? ఈ సాకల వాని చేతిలో సబ్బు ఏంటిదంతా? ఈ మాకొద్దయ్యా, మా బట్టలు మలినంగా ఉంటే ఉండని, మాకు పదును లేకపోతే విడిచిపెట్టు, మా యొక్క హృదయంలో చెత్త ఉంటే అట్లా ఉండని. కాల్చకూడదు, దాన్ని సరిచేయకూడదు. సేవకుడికి 2 చేతులు కట్టేశారు, 2 కాళ్ళు కట్టేశారు. నోటికి ఏం పెట్టారు చెప్పండి? ప్లాస్టర్ పెట్టేశారు, మాట్లాడకుండా. అందుకనే చాలా మందిరాల్లో ఎంతసేపు అంటే ఒక 15 నుంచి 20 నిమిషాల వాక్యం చదవడానికి ఒక 5 నిమిషాలు పోతుంది. దానికి ఇంట్రడక్షన్ ఇచ్చారు, మళ్ళీ ఒక 5 నిమిషాలు పోతుంది. ఇక మిగిలింది వివరించడానికి ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు. పాస్టర్ గారు మొత్తం కూడా మా దగ్గర మా ప్రజలు కూర్చోలేరు. మా ప్రజలు ఇంతరు లెక్క, ఆ సంఘంలో లెక్క మా దగ్గర 3-4 గంటలు కూర్చోరయ్యా. జస్ట్ వచ్చామా పోయామా, 1 గంటలు అంత అయిపోవాలి. ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన అంత అయిపోవాలి. 1 గంట కావాలి. మాకు పగలగొట్టే సుత్తె మాకొద్దు, కాల్చే అగ్ని మాకొద్దు, చాకల వాని చేతిలో సబ్బు లాంటిది మాకు అవసరం లేదు. కానీ వట్టిగా విని మేము ముఖం చూసిపోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో. అందుకనే తిమోతి అంటాడు, చివరి దినాలు ఎలాంటి వాడట? ఏం చెవులు గల వాళ్ళు వచ్చారట? విశ్వాసులంతా కూడా దురద చెవులు కలిగిన వారు వచ్చారటంతా. వాళ్ళకి మంచి మాటలు వాళ్ళకి నచ్చవు. దురద చెవులు కలిగిన విశ్వాసులు ఈ లోకంలో మనం చూస్తున్నాం. వారు ఎట్లా వచ్చారో అట్లనే పోవాలి. దానికి సానపట్టవద్దు, దాన్ని సుత్తితో కొట్టవద్దు, దాన్ని కాల్చవద్దు, దాన్ని శుభ్రం చేయవద్దు. ఎట్లా వచ్చిందో అట్లా ఇవ్వాలి. చాకలి కనుక మీ బట్టలు తీసుకెళ్ళి అట్లే తెచ్చిస్తే విల్ యూ యాక్సెప్ట్ ఇట్? ఏమంటాం చెప్పండి? నీళ్ళలో తీసుకొచ్చావమ్మా, లేకపోతే ఉతకలేదని మనం ప్రశ్నిస్తాం. ఒకవేళ కనుక కొడవలో కత్తితో పదును పెట్టమని చెప్పి కమ్మరి దగ్గర పోయామనుకోండి, పదును పెట్టకుండా అట్టు ఇచ్చే మన ఇంటికి వస్తే మనం చూడకుండా వస్తాం. మనం అక్కడ పోయిన కాడి నుంచి ఫోన్ పట్టుకుంటాం. ఆయన ఏం చేసినో మనకి తెలియదు. తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చినాక ఆ స్త్రీ అంటది, ఏమయ్యా దీనికి పదును పెట్టడానికి పోయినావా లేకపోతే బట్టి మాట్లాడడానికి పోయినావా అంటది. అంటే మనం పోయిన ప్రయాణం అంతా ప్రయాసం వ్యర్థమవుతుంది.
అంటే పదులు లేని కత్తితో పని చేయలేము, పదులు లేని గొడ్డలతో మనం పని చేయలేము, పదులు లేని గడపారతో మనం పని చేయలేము. పదును ఉంటేనే పని ప్రారంభించబడుతుంది, పని ఉంటేనే త్వరగా ముగించబడుతుంది. కాబట్టి మనమందరం కూడా గమనించాలి. ఈ మందిరానికి మీరు వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు అగ్ని లాంటి మాటలతో మిమ్మల్ని మాట్లాడాలి. ఆయన కాల్చివేయాలి, దహించి వేయాలి. సుత్తె లాంటి మాటలతో ఆయన మీ యొక్క హృదయాన్ని పగలగొట్టాలి. ఆయన మిమ్మల్ని శుభ్రంగా, ఈ లోకంలో ఎవరు తెల్లగా చేరి ఏ సాకలి కూడా చేయనట్టున్నంత తెల్లగా మీ బట్టలు శుభ్రం చేసి పంపించాలి మీ హృదయాన్ని. అప్పుడే ఇక్కడికి రావాలి. అందుకే ఇండిపెండెంట్ సంఘాలు ఇంతగా పెరిగిపోవడానికి గల కారణం ఎందుకంటే ట్రెడిషనల్ చర్చెస్ లోపల అవకాశం లేదు కాబట్టి ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉన్నారు. ఇగో ప్రియ సంఘమా, మీరు కూడా వారి లాంటి వారు కాకూడదని నా యొక్క కోరిక. ఈ మౌంట్ సినాయ్ సంఘం యొక్క ప్రాముఖ్యత అక్కడ మీరు 3 మాటలు అక్కడ చదివారు కదా, చూస్తున్నారా? రిడీమ్, రిబోర్, రిస్టోర్ అని 3 మాటలు. నా యొక్క ఉద్దేశం, నాకు దేవుడిచ్చిన ఆ యొక్క ఆ దృష్టి ఏదైతే ఉందో ఆ 3 మాటల్లోనే అర్థము పరమార్థము నా సేవా విధానాన్ని అక్కడ రాసి పెట్టాను నేను ఇక్కడ. అయితే మనమందరము కూడా బాధపడే వారముగా ఉంటున్నాము. ఎవరైనా నువ్వు లేటుగా వస్తున్నావంటే ఇక వాళ్ళు చర్చికే రావటం బంద్ అయిపోతున్నారు. ఏంది మమ్మల్ని లేటుగా రమ్మంటున్నారు, లేటుగా వస్తున్నా అందరి ముందు అంటాడేంటి? ఇక అధికారం లేకపోతే ఈ చర్చ్ ఎందుకండి? మౌంట్ సినాయ్ అవసరం లేదు. దెర్ ఇస్ సో మెనీ చర్చెస్ ఆర్ దేర్, యూ కెన్ గో వాట్ ఎవర్ టైమ్ యూ వాంట్ గో. పక్కనే ఉంది, రోజుకు 4 సర్వీసులు జరుగుతున్నాయి. అక్కడ నేను క్రమపరిచేవాళ్ళు లేరు, ఏది లేదు. అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటావు, నువ్వు చూడు, నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే ఫోన్లో మాట్లాడుకో, లేకపోతే ఈమెయిల్ చాట్ చేసుకొని వాపస్ ఇంటికి వచ్చే, నీకేం అభ్యంతరం లేదు. కానీ దేవుడు ఏంటంటే అలాంటివి దేవుడు ఎంకరేజ్ చేయలేదు. సంఘము అంటే ఒక కాపరి ఉండాలి, గొర్రెలు అంటే దానికి ఒక కాపరి ఉండాలి. గొర్రె లేని కాపరి అది గొర్రె అంటే వీల్లేదు. క్రమమైన సంఘాలుగా మనం ఎదగాలి, క్రమమైన వాక్యములో మనం ఎదగాలి. మనలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా కాల్చివేసుకోవాలి. ఇక్కడికి వస్తే మనలో ఉన్నటువంటి పనికిరాని ఆ యొక్క పదును లేని జీవితానికి పదును పెట్టుకోవడానికి ఇక్కడ రావాలి. కత్తికి పదును పెట్టడానికి దీని పడుతుంది చెప్పండి? సుత్తె కాకుండా ఇంకోటి ఆకురాయి, దాంతో ఏం చేస్తాం చెప్పండి? గీకితే ఏమైపోతుంది చెప్పండి? మొండి బారిన కత్తి ఏమైపోతుంది చెప్పండి? షార్ప్ అయిపోతుంది. ఇక్కడికి వస్తే ఆకురాయితో గీక్కోవాలి, దేవుని యొక్క వాక్యముతో మన యొక్క శరీరం, మన యొక్క జీవితాన్ని గీక్కోవాలి. కానీ మనం ఎట్టయిపోతున్నామంటే ఎక్కువ మాకొద్దు, వాక్యం వద్దు, మాటలు వినటానికే మేము వస్తాము, మేము దేనికి వాక్ అవసరం లేదు. అందుకే ఒక మాట మీకు ఎక్కడైనా కానీ గాక, ఏ చర్చిలోనైనా ఒక సంఘ కాపరి ఒక పిహెచ్డి చేసిన పాస్టర్ ఉన్నాడా? బాగా మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు, డాక్టర్గా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్గా ఎంఎస్ అమెరికాలో చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఒక సైంటిస్టు ఎందుకు రాలేకపోతున్నారు ఈ పరిచర్యకి? ఎందుకు రాలేకపోతున్నారు? ఇది ఆకర్షణీయంగా లేదు, విశ్వాసులకు సంతోషంగా లేదు, సంఘ కాపరిగా వద్దామన్నాడు వాళ్ళకి ఆకర్షణీయంగా లేదు. ఎక్కువ జీతం ఈయన ఉద్యోగానికి పోతారు ఎవరైనా? 4 ఉద్యోగాలు మేము ముందు పెట్టారనుకోండి, దీనిలో ఎక్కువ జీతం ఎక్కువ ఉంది, దీనివల్ల మానిటరీ బెనిఫిట్స్ ఉన్నాయి, రిటైర్మెంట్కి దేనికి బాగా ఉన్నాయి అని చూసాక మనం చూస్ చేసేది. లేకపోతే ఏదో ఒక ఉద్యోగానికి పోతామా? పోం కదా. అదే రకంగా సేవకులకు కూడా ఏంటంటే బలమైన సేవకులు, భక్తి కలిగిన సేవకులు, నిష్ట కలిగిన సేవకులు సేవ చేద్దామంటే భయం వేస్తుంది. ఎంత బాధ అనిపిస్తుందంటే వాళ్ళ తిండికే కష్టమైపోతుంది. పిహెచ్డి చదువుకొని ఎక్కడో అమెరికాలో ఎంఎస్ చేసి గొప్ప గొప్ప ఉద్యోగాన్ని విడిచి దేవుని సేవకు వద్దామంటే వాళ్ళ జ్ఞానం ఇక్కడ వచ్చి ఉపయోగిస్తాము గ్రంథం మీదంటే దాన్ని సంఘం ఒప్పుకోవడం లేదు. ఎవరికి కావాలయ్యా ఆయన జ్ఞానం, ఆయన పాండిత్యం? ఏదో పోయినంటే పోయినాం, వచ్చిన ఉండాలి కానీ వాక్యం అంటే అదేందయ్యా? పోయిన కాడ నుంచి మా చెవులు పగల కొడుతున్నాం గంటల తరబడి, ఇదేందయ్యా? వాళ్ళు కూడా ఏమైపోయారు, ఎందుకు నాకెందుకులే అని చెప్పి వెళ్ళలేరు. గంట పోయింది, 45 నిమిషాలు పోయింది, అర్ధ గంట పోయింది, లాస్ట్కి 20 నిమిషాలకు వచ్చింది. ఆమెన్.
ఎందుకంటే దేవుని సేవకులు గొప్పవాళ్ళు రాలేకపోవడానికి కారణం ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ జీవనం వెళ్ళడం లేదు. ఇది ఆకర్షణీయంగా లేదు, ఈ సేవ ఆకర్షణీయంగా లేదు, ఈ సేవ సంతోషంగా లేదు. అదేందయ్యా ఈ సేవ అంటేనే కష్టాలు, కానీ అంటే నీ కష్టాలు వద్దు కానీ వీడికి మట్టి కష్టాలు కావాలా? సేవ చేసేవాడు కష్టపడాలన్నట, వాడు ఏడవాలన్నట, నువ్వు బట్టిగా ఆగ పండుకోవాలన్నట. ఇది ఎక్కడ సిద్ధాంతం? వాళ్ళకి తిండికి కూడా భోజనం లేకుండా మనం చేసి మాకు మంచి సేవకుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాడు? ఎవరు వస్తారో తెలుసా? 10th ఫెయిల్ అయిన వాళ్ళు, 7th డ్రాప్ అవుట్స్, లేకపోతే ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్, ఏ ఉద్యోగం రానివాడు, జ్ఞానం లేనివాడు, బుర్ర లేనివాడు ఇక్కడికి ఈ పనికి వస్తాడు. అది మీరు అనొచ్చేమో, అయ్యా లోకంలో జ్ఞానం లేని వాడినే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని పిలిచేది అది వేరు. ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటే ఎవరైనా మంచి వాళ్ళు వస్తారు, కానీ ఆకర్షించలేదు. ఇక్కడ బ్రతుకు భారం అయిపోయింది. ఈ బ్రతుకు బండి ఎట్లయిపోయిందంటే భారమైన బండి. ఈ బండి క్రిస్మస్ మాసంలో మీకు చెప్పాలి, నా హృదయానికి ఎంత గాయాలు కలుగుతున్నాయో ఈ షార్ట్ పీరియడ్లో. కారు ఎక్కుతూ ఉంటే, అమ్మ కాస్త కాళ్ళు దులుపుకొని లోపలికి ఎక్కండి, నేను రోజు కారు ఊడవాలి తోడాల్సి వస్తుందంటే, ఒక మహాతల్లి అన్నది ఏంటంటే, దేవుడిని కారులో తోడడానికి కడగడానికి పంపించండి అయ్యా అని తిని. ఆ సంవత్సరం డిసెంబర్ మాసం 22,000 రూపాయలు నా డీజిల్ ఖర్చు. నేను మీ దగ్గరికి ఎవరి దగ్గర నేను తీసుకోలేదు, మీరు ఇచ్చే డబ్బులు మళ్ళీ మీకే ఖర్చు పెట్టాను లాస్ట్కి. ఆ మహాతల్లి అనే మాట ఏంటంటే, మీరు ఆ పనికేగా మీరు అంటే మున్సిపాలిటీ వాడినా. నాకెంత బాధ అనిపించిందంటే, దేవుని సేవకు వస్తే ఇంత కఠినంగా ఉంటుందా? మనుషులకి చిన్న పెద్ద నా వయసును కూడా గౌరవించరా? ఆమె కంటే వయసులో పెద్దవాడిని కదా, దేవుని సేవకుడు కదా, ఆ మాట అనవచ్చా? ఒకళ్ళంటారు నన్ను కారులో ఎక్కించబోమంటారు, ఒకళ్ళంటారు నాకు ఆరోగ్యం బాగాలేదంటారు. ఎంతమందిని కారులు ఎక్కియాలి? అప్పుడు లారీ కొనుక్కోవాలి నేనుగా. ఆటోలో రారట, మాకు కారు కావాలి. నేను ఎంతమందిని ఎక్కించబోగలుగుతా కారులో? కారులు ఎక్కకపోతే ఒక ఆమె కోపం వచ్చింది, ఒక ఆయన కోపం వచ్చింది, నేనేం చేయాలి? ఎవరు ముందు వస్తే వాళ్ళు ఎక్కుతున్నారు, లేదు వీళ్ళు ఎక్కాలని నేను ఎట్లా అనగలను? నేను దేవుని సేవకుడుగా ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చోడానికి పర్మిషన్ ఇవ్వాలి. మా కోసం మీరు సీటు పెట్టరా అంటే ఇది ఏంటి? నాకు రిజర్వేషన్ ఇదేమన్నా? అంటే మనమందరం కూడా ఏమైపోతున్నామంటే, ఎవరైనా యథార్థంగా పనిచేద్దామని ముందుకు వస్తే వాళ్ళని ప్రోత్సహించే స్థితి కాకుండా వాళ్ళని నిరుత్సాహపరిచే పరిస్థితి మనమందరం కూడా వచ్చాము. ₹1 ఆశించకుండా పని చేద్దామనుకుంటే నా బతుకు లాస్ట్కి కారు తోడడానికి కడగడానికి ఆమె అన్నదంటే, ఒకవేళ గిన పొరపాటున మీరు ఇచ్చే ₹1తో బతికే వాడిగినకు వస్తే వాడిని ఎట్టా మీరు ఏం చేస్తారు చెప్పండి? కాల్చుకొని తింటారు మీరు వాడిని. ఎందుకు వస్తారు చెప్పండి? మంచోడు రాడిగా, క్రీమ్ ఆఫ్ ది పీపుల్ రారు. బాగా చదువుకున్న జ్ఞానం వాడు ఎక్కడ పోతుండు? ఇతర దేశాలకు వెళ్ళిపోతుండు. ఏమీ లేనివాడు ఇక్కడ మిగిలిపోతుండు. కారణం ఏంటంటే, మనం ఏంటంటే మనకు మాట్లాడే విధానము, క్రమము, భక్తి, భక్తి ఏది లేదు. ఒక పూజారిని చూస్తే ఎంత ధనవంతుడైనా, ఎంత IAS IPS అయినా కానీ కాక నమస్కారమైన 2 చేతులు జోడిస్తాడు. మన దగ్గర ఆ క్రమం ఉందా, భయం ఉందా, భక్తి ఉందా మనలో? లేదు. దేవుడు అంటున్నాడు, నా మాట సుత్తె లాంటిది, నా మాట అగ్ని లాంటిది, నా మాట సాకల వారి దగ్గర ఉన్న సబ్బు లాంటిది. నువ్వు కడుక్కోవడానికే రావాలి, దెబ్బలు తినడానికే రావాలి, సరి చేసుకోవడానికి రావాలి, నీ వంకర జీవితం బాగు చేసుకోవడానికి ఇక్కడ రావాలి. అట్లా రాకుండా నువ్వు వస్తే, నువ్వు వట్టిగా పోతే నీకు ప్రయోజనం కాదు. నేను లెక్కప్ప చెప్పాలి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను లెక్క అప్పగించాలి. వాక్యం కనుక సరిగా బోధించకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నువ్వెందుకు విమర్శించలేదు? ఎందుకు ఈ వాక్యంతో నువ్వు మాట్లాడలేదు? ఎందుకు నువ్వు భయపడ్డావు? అందుకరికేగా నీకు పెన్షన్ ఇచ్చి నేను పని చేయమంటే నువ్వు కూడా భయపడితే నేనేం చేయాలని అంటాడు ఆయన. బాధ్యత నుంచి పారిపోతే ఎట్లా నేను? కాబట్టి దయతో మనమందరం కూడా గమనించాలి. దేవుడు ఏమంటాడు? కమ్మరి మాట చూడడం ఒకసారి 44 వచ్చాం. కమ్మరి గొడ్డలి పదును చేయుచు, మిమ్మల్ని అందరూ పదును చేయడానికి దేవుడు ఇక్కడ పంపించాడు. నన్ను దేని కొరకు పంపించాడు? ఆయన పక్షమున నిల్చొని మీ అందరి సుత్తలాంటి మాటలతో సరిచేయడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. అంతేగాని నువ్వేమనకూడదయ్యా, అప్పుడే మీ దగ్గరకు వస్తామంటే బంద్ చేసుకోండి. పెద్ద మునిపోయింది ఏం లేదు. ఇది పెద్ద పనేం కాదు, ఇది ఆశ్చర్యమైంది కాదు.
అందుకు అనేకమైన సంఘాలు మూయబడ్డానికి గల కారణం ఇదే. భక్తి కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు ఈ పనికి రావాలంటే భయపడిపోతుండు. అందరితో పొద్దున్న లేస్తే మాట్లాడాలని ఎంతకన్నా తగ్గించుకోడు. వాడు మనిషే కదా, సేవకుడు కూడా మనిషే కదా. ఇంకో మాట కూడా చూద్దాము, చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఇక్కడ మీరు జ్ఞాపకం చదువుకుందాం, చూడండి. 25వ వచనం చదువుకుందాం, చూడండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. ఇక్కడికి వస్తే ఏం కావాలంటే చూడండి, మళ్ళీ ఒకసారి వినండి. ఇక్కడ ఈ మాటలు కూడా వినాలి. ఇందాక మనం చూసాము, కమ్మరవాణి యొక్క చేతిలో చుత్తె లాంటిదని విన్నాము. ఇక్కడికి వస్తే ఏం కావాలి చూడండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. మీ యొక్క అపవిత్రత అనగా మీ అంతరంగంలో ఏ పాపం ఉందో ఆ పాపమంతా ఏం చేయాలట? యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ మీద ఏం చేస్తాడ? శుద్ధ జలము. వాక్యం అనే శుద్ధమైన జలముతో చల్లుతాడు. దేవుని యొక్క వాక్యం అని చెప్పండి. అపరిశుద్ధమైనటువంటి మన బ్రతుకు లోపల శుద్ధమైన జలమును చల్లడానికి, అనగా ఆయన వాక్యమును మన మీద వెదజల్లడానికి ఆయన ఇక్కడ మనని పిలిచాడు. వాక్యాన్ని మన దగ్గరే పంపించాడు. శుద్ధమైన జలము చల్లుతాట. మీ విగ్రహముల వలన అనగా మీ విగ్రహం అంటే పాపం. మీ పాపముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు అంతటిని తీసివేసేదను. ఇక్కడికి వస్తే పవిత్రపరుస్తాను, మీలో ఉన్న సమస్తమైన పాపాన్ని కడిగి వేస్తాను. 4వ మాట, నూతన హృదయము మీకు ఇచ్చేదను. 4వ మాట నూతనమైన. ఇక్కడికి వస్తే ప్రతిసారి రివైవ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి సబ్బుతో కడిగిన తలతల మెరిసే బట్టలు. పాత రోజులు అడ్వర్టైజ్మెంట్ వచ్చే, మీరు అందరూ ఈ తరం వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. తలతల మెరిసే సన్లైటా, నిర్మాణ, తలతలలాడే నిర్మా. ఇక్కడికి వస్తే తలతలలాడిపోవాలి. బయటికి పోవడంతో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఇప్పుడాక ఈ ముఖం ఇంత డల్లుగా ఉండే, ఇక్కడి నుంచి వచ్చాడు సంతోషంగా వస్తుంది. ఇంతవరకు తేజస్సు లేని ముఖంలో తేజస్సు వస్తుంది. ఇంతవరకు నాతో గొడవ పెట్టుకొని వచ్చేటప్పుడు వల్ల బయటికి రావడంతో నాతో ప్రైజ్ లాడ్ అంటుంది. ఏంటి ఈ మార్పు? ఏంటి? ఆ దేవుని యొక్క శుద్ధమైన జలంలో నీతో చల్లుతాడు, నీ మీద చల్లుతాడు. 2వ మాటలు అంటున్నాడు, మన కలిగిన సమస్తమైన పాపము నుంచి మనం ఏం చేస్తాడట? అపవిత్రతను తీసివేస్తాట. 3వ మాట, మనకు కలిగిన అపవిత్రమైన హృదయం తీసి నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. హృదయం కాదు, అందరికీ నూతన హృదయం ఇచ్చాడు, నాకు ఇచ్చాడా? ఏం కావాలి? దేవుడు నీలోనికి వస్తే ఏం కావాలి చెప్పండి? స్వభావంలో మార్పు రావాలి. స్వభావం అంటే ఏంటి? మాట లోపల మార్పు రావాలి, చూపు లోపల మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి, క్రమములో మార్పు రావాలి. ఇది రాకుండా నేను శుద్ధుడనయ్యా, నాకు శుద్ధ హృదయం కలిగిందంటే కాదు, నూతన హృదయం వచ్చినట్టే ఇది కాదు. నీవు దేవుని దగ్గరకు వస్తే నీ యొక్క హృదయములో మార్చబడాలి, నూతనమైన హృదయాన్ని కలిగి ఉండాలి. 4వ మాట ఏమంటున్నాడు చూడండి, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండె నేను మీకు ఇస్తాను. రాతి గుండె మీలో ఉంది ఏదైతే ఉందో, ఆ రాతి గుండె అంటే మామూలుగా చెప్తే వినదు. దీనికి ఏం చేయాలి? సుత్తె తీసుకొని కొట్టాలి. రాతి గుండెకు మామూలుగా మాట వినదు కాబట్టి సుత్తె తీసుకొని కొట్టాలి. ఆ సుత్తె అనేది దేవుని యొక్క మాట అయి ఉండాలి. వ్యక్తిగతమైన భావాలు కాదు, వ్యక్తిగతమైన ఉద్దేశాలు కాదు, వ్యక్తిగతమైన వాక్యము కాదు, కానీ పరిశుద్ధాత్మ అనే మాటతో, వాక్యముతో ఈ యొక్క మాటలు ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న అపవిత్రమైన హృదయాన్ని తీసివేసి, నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి, చలించలేని మనసు, దుఃఖము లేని హృదయము, మార్పు లేని హృదయమును తీసివేసి నీలో నుంచి ఆయన మాంసపు గుండెనిస్తాడట. నీలో మాంసపు గుండె, రక్తము లోపలికి పోయినప్పుడు లబ్ డబ్ అని కొట్టుకోవాలి. ఆ శబ్దము నీలోనికి రావాలి. ఆ లబ్ డబ్ అనే శబ్దం కనుక సెటస్కోప్ డాక్టర్ పెట్టినప్పుడు ఆ స్వరం కనుక రాకపోతే, ఆ సప్పుడు రాకపోతే వాడు ఏమైనా బతికున్నాడా సచ్చినోడా? సచ్చినోడు. రాతి హృదయం కనుక ఉందనుకోండి, అంటే రాతి హృదయం అంటే ఆగిపోయిన హృదయం ఉందనుకోండి, దాని దగ్గర పెడితే సెటస్కోప్ పెడితే ఏమవుతుంది? సప్పుడే ఉండదు. అదే కనుక ఒకవేళ కనుక బ్రతికున్న వ్యక్తి దగ్గర కనుక సెటస్కోప్ డాక్టర్ పెడితే ఏముంటుందో చెప్పండి? లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. నాడి దేని సూచిస్తుంది చెప్పండి? రక్త ప్రసరణ చూపిస్తుంది.
సరిగా జరుగుతుందా లేదా, ఎన్ని సెకండ్లో ఎంత రక్తమో ఎన్నిసార్లు కొట్టుకోవాలి. ఇదిగో అంటున్నాడు దేవుడు, నీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. ఇక్కడికి వస్తే నువ్వు రాతి గుండెలాను వస్తే నువ్వు మాంసపు గుండెగా మార్చబడిన వాడవై బయటికి వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకేమంటాడు చూడండి, 20 ఇంకో మాట, నా ఆత్మను మీ యందుంచి, నా ఆత్మను నీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని, నా కట్టడలను అనుసరించు వారుగాను, నా విధులను గైకొని వారుగాను, నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. నేను మిమ్మల్ని చేసేదను. ఆయన ఆత్మ నీలో గనక ఉంటే నీకు మాంసపు గుండె ఉన్నట్టు కింద లెక్క. ఆయన ఆత్మ నీళ్ళు లేకపోతే నువ్వు రాతి గుండె ఉన్నట్టుగా. ఇక్కడికి వస్తున్నావు కానీ మార్పు లేదు, దేనిలో మార్పు లేదు. వట్టిగా వచ్చావు పోయావు అంతే. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మార్పు లేని జీవితము, ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా కానీ మార్పు లేని జీవితము. కానీ ఎక్కడికి పోతున్నావు? దేవుని మందిరానికి వెళుతున్నావు, వస్తున్నావు కానీ మార్పు లేని బ్రతుకట. ఇదిగో ఇందాక కమ్మరు వాని చేతిలో సుత్తెలాగా ఆయన వంకర పైన వాటిని, పదులు లేని వాటిని కొట్టి సరిచేయడానికి ఆ సుత్తె ఉన్నది. ఇక్కడ ఆయన వాక్యముతో శుద్ధమైన జలములు చల్లుతాడు. అనగా అపవిత్రమైన మన బ్రతుకుల మీద శుద్ధమైన వాక్యము ద్వారా మన శుద్ధి చేస్తాడు. అంతేకాదు ఆయన ఆజ్ఞలు గైకొనేవారుగాను, ఆయన కట్టడలు నిర్వహించువారుగాను, నీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసం కూడా నీకు ఇచ్చి నీ ప్రవర్తన అంతటి మీద నా ఆధిపత్యము చేస్తాడు. ఆర్ యు విల్లింగ్? నీకు ఇష్టమేనా ఇది? ఇష్టమైతే కష్టం అనిపించదు. నీకు ఇష్టము కాకపోతే ఈ వాక్యము కష్టమే, భారమే, ఆ మందిరానికి వెళ్ళనంటాడు. ఎందుకు వెళ్ళవయ్యా ఆ మందిరానికి? డబ్బు, అక్కడ పోతే ఆడయ్యా. భాస్కర్ రావు గారి దగ్గరికి వచ్చి రిటైర్ అయిపోయారు ఒక ప్రవీణ్ కుమార్ గారు అని, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ కదండి, ఈజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసరా, సెక్షన్ ఆఫీసరు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అట్లా వచ్చారు, జాయినింగ్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. ఒకసారి భాస్కర్ గారు అన్నట్టు, అయ్యా మా దగ్గర పొద్దున్న గూగుల్ మీట్ ఉంది, ఒకసారి జాయిన్ కాండి అని అన్నట్ట. ఒకరోజు జాయిన్ అయ్యి భాస్కర్ గారితో అన్నట్ట, అదేందయ్యా ఆయన దగ్గర చేతిలో లాఠీ లేదుగా, ఆ లాఠీ లేక కొట్టేట్టే ఉంది ఆ మాటలు అని అన్నట్ట. ఒక లాఠీ ఒకటే తక్కువ దెబ్బలు కొట్టేది, అదే వాక్యం అయ్యా దెబ్బలు కొట్టేడు కొడుతుండగా ఆ మాటలను. అంటే దేవుని మాట ఎట్లుండాలి చెప్పండి? కొట్టితేనే క్రమం అవుతాం, కొట్టకపోతే మన మాట వింటామండి? మాట వినం మనం. అంటే దేవుని యొక్క వాక్యము ఏ వ్యక్తి అయితే బోధిస్తున్నాడో అతను ఆత్మతో నింపబడిన వాడైతే ఆ నోటి నుంచి వచ్చే మాటలన్నీ కూడా అవి ఎట్లుంటాయంటే ఒక బాణాల్లాగా ఉంటాయి, అవి ఒక శూలాల లెక్క ఉంటాయి, అవి ఒక మరి సుత్తెలాగా ఉంటాయి, అది ఒక అగ్నిలా ఉంటుంది. ఒకవేళ ఆత్మతో నింపబడినవాడు అయితే ఎట్లుంటే చెప్పడం ఆ మాటలు? మీ అందరినీ ఇక్కడ కూర్చున్న కాడ నుంచి మిమ్మల్ని పోయిందాక నవ్వించి 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 బయటికి పోయి మా పాస్టర్ భలే నవ్వించిన, అబ్బా ఇలా కడుపంతా నొప్పి లేసిందమ్మా, ఏమి నవ్వించండి అయ్యా. ఏది జ్ఞాపకం ఉంది? ఏది జ్ఞాపకం ఉంది? నవ్వించింది జ్ఞాపకం ఉంది. జాగ్రత్త సుమి, మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలతో మనమందరము కూడా శుద్ధ జలం మన మీద చల్లబడాలి, ఆయన శుద్ధితో మనం సరిచేయాలి. అంతేకాదు ఈ రాతి హృదయం తీసివేసి, బండలాంటి హృదయం తీసివేసి మాంసం కూడా మనకి ఇవ్వాలి. దేవుని సేవకులు ఎప్పుడు కూడా యథార్థమైన వారు, ఏది ఆశించకపోతే నేను ఒకటే అంటున్నాను, ఎట్లా ఉండాలంటే మాట్లాడితే కొట్టే పిట్టే అన్నట్టుగానే ఉండాలి, అంతే, కొట్టినట్టే ఉండాలి మాటలు. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, దేన్ని ఆశించటం లేదు, ఇక భయం ఎందుకు? కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. ఇంకో మాట కూడా చూద్దాము, చూడండి. ఎవరైనా ఇక్కడికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి నేను ఎవరికి కనబడతలేదు కదా, నేను భక్తిపరురాలా నేను ఉన్నాను కదా అని కనుక నువ్వు వెళ్ళినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది చూడండి. 4వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 13వ వచనం చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఒకవేళ నువ్వు వచ్చి వట్టిగా నేను వెళ్ళిపోతే నన్ను ఎవరూ చూడడం లేదు కదా, నా బ్రతుకు ఎవరు చూడలేదు కాబట్టి నేను సరిదిద్దుకోని అవసరం లేదనుకుంటే
ఆయన ఏమంటున్నాడంటే మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. సూర్యుడిలో జరిగే మార్పుని, ఆ సూర్యుడిలో కలిగే ఆ యొక్క విస్ఫోటాన్ని, చంద్రుల్లో కలిగే మార్పుని, నక్షత్రాల్లో ఉన్న కదలికని, భూమి యొక్క కదలికని, సముద్రంలో కలిగే విచ్ఛిన్నాన్ని, ఆ ఆకాశంలో ఎగిరే పక్షి యొక్క హృదయాన్ని, ఆ యొక్క భూమి మీద పెరిగే జంతువులని, చివరికి మానవుని యొక్క హృదయాన్ని కూడా దాటానికి ఏది కూడా వీలేదు. సృష్టం అంతమందరం సృష్టమే కదా. సృష్టములో ఏది కూడా దాగి ఉండలేదట. అంతా చూడగలిగిన దేవుడు అండి. ఈజ్ ఎ మైటీ గాడ్. ఈయన బలమైన దేవుడు, అల్లాటప్ప దేవుడు కాదండి. ఆయన ఎలాంటి వాడంటే నీ యొక్క సమస్త అంతరంగాన్ని అనువనుమున పరిశీలించి పరీక్షించి నీలో ఉన్న బలహీనతతో మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడినప్పుడు ఎస్ మై లార్డ్, సమూయేలుతో మూడోసారి మాట్లాడినప్పుడు ఏమన్నాడు చెప్పండి? ప్రభువా సెలవిమో, నీ దాసుడు మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చి ఏమనాలి? ప్రభువా నువ్వు మాట్లాడు, నేను వింటానని నువ్వు వస్తే సమూయేలు వలె నువ్వు ఆశీర్వదించబడతావు. ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగానే ఉంటావు. ఇశ్రాయేలు యొక్క రాజులను ప్రతిష్ఠించే స్థాయికి నువ్వు వెళుతావు. ఇదిగో నీవు నేను అందరం కూడా మన సంబంధము ఈ లోకంలో జీవించినంత మాత్రాన ఈ లోకంతో మన బంధము కాదు, కానీ మన బంధము ఎవరిది? దేవునితో బంధము కలిగి ఉండాలి. దేవునితో బంధము కలిగిన వారముగా మనము జీవించాలి. అయితే సృష్టము ఏది లేదు, మనం ఎవరికి లెక్క అప్పగించవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన కన్నులకు సమస్తం ఎట్లుందో చెప్పండి? మరుగులేక తేటగా ఉన్నది. తేటగా ఉందట. ఇప్పుడు మనకి నా కళ్ళద్దాలు తీసేస్తే నాకు అక్షరాలు కనబడవు. కళ్ళద్దాలు తీస్తే నాకు అక్షరాలు నేను చదవలేను, దూరాన్ని చూడగలను. ఒకరు దగ్గర చదవగలరు, దూరాన్ని చూడలేరు. కానీ ఈ దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనకి దాచుకోవడానికి ఆయన కంటికి అసాధ్యమైంది ఏదీ లేదట. ఆ సృష్టిలో ఆయన సృజించిన సృష్టంలో ఏది కూడా దాచబడదట. అయితే ఆయన కన్నుల సమస్తమును మరుగులేక తేటగా ఉన్నాయి. చెరువులో కదలిక లేనప్పుడు ఏం చేయండి? అడుగు భాగం కనబడుతుందా లేదా? ఇగో ఆ రకంగా ఆయనకు తేటగా కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది మన అంతరంగము. నువ్వు దాచుకున్నావో అది నీ కర్మ, ఒప్పుకున్నావా గుణవంతుడివి, భాగ్యవంతుడివి, దేవుని అంగీకరించేవాడు అవుతావు. ఇక్కడికి వస్తే దాచుకోవడానికి రాకూడదు, ఒప్పుకోవడానికి రావాలి. కప్పుకోవడానికి రాకూడదు, ఓపెన్ చేయడానికి ఇక్కడ రావాలి. మన బ్రతుకుల్ని ఇక్కడికి వచ్చేదే మనము దేవుని యొక్క మాటలు వినడానికి. దేవుని యొక్క మాటలు అగ్ని వలె ఉంటాయి, శుద్ధి వలె ఉంటాయి, సబ్బు వలె ఉంటాయి. కాల్చి వేస్తుంది, మన దహించి వేస్తుంది. ఇదిగో మనమందరము కూడా ఆ దేవునికి దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. నువ్వు ఒకవేళ నేను పాపిని అనటానికి సిగ్గుపడ్డట్టయితే, నీ పాపం ఒప్పుకోవడానికి నువ్వు బాధపడ్డట్టయితే అది అందరి ముందు నువ్వు భక్తిపడుగా కనబడవచ్చును. కానీ ఆయన దృష్టికి ఏమైపోయింది చెప్పండి? తేటగా కనబడుతుందట ఆయన హృదయం. మన హృదయం ఎవ్వరము కూడా నీతిమంతులము కాదు. అందరము కూడా ఎక్కడో ఒక దగ్గర మలినం అంటించుకొని మందిరానికి వచ్చిన వాళ్ళ మేమందరం కూడా పోయిన పునరుత్థాన దినం వరకు, ఈ పునరుత్థాన దినం వరకు మనం అందరం కూడా కొంచెం మలినం అంటించుకొని ఇక్కడికి వచ్చాం. మలినం లేకుండా ఎవరము కూడా రాలేదండి. ఈవెన్ దో మై సెల్ఫ్, నేను కూడా అలాంటి వాడనే. నా దృష్టి లోపం ఉండవచ్చు, నా ఆలోచన లోపం ఉండవచ్చు, నేను ఒకరికి అన్యాయంగా తీర్పు తీర్చవచ్చును, లేకపోతే నా మనసులో కోపం ఉండవచ్చును, ద్వేషం ఉండవచ్చును, అసూయ ఉండవచ్చును, ఏదైనా ఒకటి ఏదో నాలో మలినం ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేను దేవుడిని కాదు. అందుకనే పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన క్రీస్తుని పోలికగా పెట్టుకున్నాడు. నువ్వు కూడా నేను కూడా ఎవరిని పోలిక పెట్టుకోవాలి? యేసయ్యను పోలిక పెట్టుకోవాలి. సుంకర్ ఎవరిని పోలిక పెట్టుకున్నాడు? పరిసెడు ఎవరి పోలిక పెట్టుకున్నాడు? ఇగో ఈ జీవితాలకు కావాలి. ఈ మందిరానికి వస్తే సుంకరి వలె హృదయం పగలగొట్టుకోవాలి, ప్రార్థించడానికి భయపడిపోవాలి, ఆ మౌనతని పేరు ఎత్తడానికి మనం భయపడిపోవాలి. కానీ మనకి ఎట్లయిపోయిందంటే నోటితోటి అలవాటు అయిపోయింది. మనకి పాడిందే పాడరా పాసపళ్ళ దాసరన్నట్టుగా
చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా మనం ముగించడానికి సిద్ధపడదాము. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. అది ఈ మాటలు మనము ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు చెప్పండి? ఇశ్రాయేలు జనాంగం గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం సంహరించబడ్డారు. ఎంతమంది మిగిలారు చెప్పండి? ఎంతమంది ఆ యొక్క పరమకానంలో ప్రవేశించారు చెప్పండి? ఇద్దరే. ఎవరు చెప్పండి? యెహోషువ, కాలేబే. బయలుదేరింది ఎంత కాల్బలము? 6 లక్షల కాల్బలం. 6 లక్షల మంది బయలుదేరితే సనుక్కొని గొనుక్కొని లాస్ట్కి అక్కడ పోయిన వాళ్ళు ఇద్దరే. ఇంత గొప్ప నాయకత్వం ఇచ్చిన మోషే కూడా దానిలో వెళ్ళలేకపోయాడు. మరి మనం పరమకానానికి వెళ్ళగలమా? ఆ ఇద్దరిలో ఉన్నామా? మనం యెహోషువ వలె, కాలేబు వలె మనం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలము. లేకపోతే బయలుదేరిన 6 లక్షల కాల్బలము, వృద్ధులు, స్త్రీలు, అదే రకంగా పిల్లలు, వారిని లెక్కించలేదు. వీళ్ళంతా కూడా ఆ అరణ్యంలో రాలిపోయారట. ఎందుకు రాలిపోయారు? మళ్ళీ చదువు ఆ మాట. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక. దేనికి ఇష్టలుగా వెళ్ళారా? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎందుకు ఇష్టలేగా? ఏమన్నా కష్టపడ్డారు వాళ్ళు? ఏమన్నా? నిజంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఎందుకంటే చెమట కాచలేదు, ఏమండి, స్నానం చేయడానికి ఇబ్బంది లేదు, బట్టలు మాయలేదు, వాసన లేదు, బట్టలు ఉతికే పని లేదు, భోజనానికి ఎక్కడో కోయవలసిన అవసరతే లేదు, నూర్చవలసిన అవసరతే లేదు. ప్రొద్దున లేస్తే రెడీ, మన రెడీగా పడ్డది. తెచ్చుకోవాలి. ఏం చేయాలి? రొట్టె చేసుకోవాలి, తిని పడుకోవాలి, దేవుని స్తుతించాలి. కానీ ఏం చేశారు? ఇంత సుఖంగా పెడితే కూడా ఏం చేశారు చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. మరి సుఖం కూడా ప్రమాదమే కదండి. బాగా సుఖపడితే ఏమైపోతుంది? శరీరం అలసట లేకపోతే ఆకలి అన్నం కాదు, అన్నం అరగదు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ 40 సంవత్సరాల జీవిత యాత్రలో అడుగడుగున అనువనువున దేవుణ్ణి విమర్శించారు, దేవుని దాసులు విమర్శించారు, సరుకున్నారు, గొనుక్కున్నారు. ఏది లేకపోయినా పెద్దానికి బాధే. అయ్యో, ఇంత అద్భుతాలు చేసి అక్కడ జ్యేష్ఠత్తులు అందరూ కూడా చంపివేసి మనకొకళ్ళకు కూడా నష్టం కలగకుండా మనందరూ కూడా ఎర్ర సముద్రం తీసుకుని వచ్చాడు. మన ప్రయాణంలో అంతా మన ఎండిన నేల మీద మనం నడుస్తున్నాము, మనం వెలుగులో నడుస్తున్నాము. మన వెనక పక్కన వచ్చి ఐగుప్తులకు ఏం కనబడుతుంది చెప్పండి? చీకటి ఉన్నది. దీన్ని కూడా మర్చిపోయారు. దాసత్వం అని పొద్దున్న లేస్తే హక్కు లేకుండా శరీరం మీద చెమట వచ్చిన ఈ మనుషులకి సుఖం ఎక్కువైపోతే దేవుడి మీద ఎదురు తిరిగారండి. అక్కడేమో వాళ్ళ మీద ఎదురు తిరిగారు, ఇక్కడ కానాను తీసుకెళ్తుంటే ఇక్కడ ఏం చేశారు? మోషే మీద కూడా ఎదురు తిరిగారు, దేవుని మీద ఎదురు తిరిగారు, దేవుడిని అవమానంగా మాట్లాడారు, ప్రతిదానికి సనుక్కున్నారు, గొనుక్కున్నారు. అయితే వీళ్ళు చేసిన పని లోపల బట్టి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ఎందుకు రాపించాడు? గ్రంథస్థ ఎందుకు చేశాడు? వీ నీడ్ టు లర్న్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్. మన తరము, మనకంటే ముందున్న ఆ తరం వారిని చూసి వాళ్ళు ఏ తప్పులు చేస్తే ఏ శిక్ష వచ్చిందో మనము కూడా ఆ తప్పు చేస్తే ఆ శిక్ష మనకు వస్తుందని భయముతో వణుకుతో ఈ రక్షణ కొనసాగించమంటే వాళ్ళకంటే మనం ఎక్కువైపోయాం. మనము కూడా వాళ్ళకంటే మనం ఎక్కువైపోయాం. ఎప్పుడు చూసినా సనుక్కోవటమే, ఎంత తిన్నా ఇంతే, ఎన్ని ఆశీర్వాదాలున్నా ఏముంది వదినా బాగున్నామంటే ఏం బాగమ్మా, అన్ని ఇచ్చిండు, తినటానికి ఆకలి లేదమ్మా, తినడానికి ఏం లేదట, ఆకలి లేదట. అన్నీ లేనప్పుడు ఆకలి అయింది, అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఏమైపోయింది? ఆకలి లేదట. ఇది కూడా బాధేనట. అవునులే, నా వయసు అయిపోయింది, నేను తక్కువ తినాలి,
నా శరీర జీర్ణశక్తి తగ్గిపోయింది, దీనికి ఎందుకు బాధపడాలని ఉందా? యవ్వనస్తుడు లెక్క నేను ఇంత అన్నం 4 కేజీ మటన్ తింటేగా నాకు తృప్తి. అరిగిద్దా? నీ కడుపు శరీరం నీ కడుపులోకి సరిగిపోతుందా? పోదు. ఇది ఆలోచించడం లేదు. ఇంకా యవ్వనంలో తిన్న తిండిలాగానే తినాలనుకుంటారు, యవ్వనంలో పరిగెత్తినట్టే పరిగెత్తాలనుకుంటారు. కానీ ప్రార్థన చేయమంటే మట్టికి ఐఎమ్ వెరీ సారీ, వట్టిగా వస్తాం వట్టిగా పోతాము. దేవునికి నమ్మకంగా ఉండయ్యా అంటే ఈ ఆడైతుంది పాస్టర్ గారు మీరు అంటారయ్యా, మీకు ఏం పని ఉంది? ఆ 4 గోడల మధ్య కూర్చొని 4 మాటలు చెప్పుకొని బతుకుతారు మీరు. కానీ బయట భూమి మీదకి వస్తే తెలిసింది మీ బతికేంటో మా బతికేంటో, మేము ఎంత కష్టపడుతున్నాము. మనం ఎవరో కష్టపడినట్టుగా వాళ్ళే కష్టపడేట్టుగా. ఒక మాటలో చెప్పాలంటే మీరు అందరూ ఉద్యోగం చేసిన ఉద్యోగాల కంటే కూడా ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి నేను. 3 నెలలకు ఒక్కసారి భార్యను చూడడానికి వచ్చేవాడు. అడవిలోకి వెళ్ళి 40 కిలోమీటర్ నడిచి రావాలి. 40 కిలోమీటర్ తెల్లవారుజామున లేచి బయలుదేరితే 12 మంది నన్ను ఎస్కార్ట్ చేసి నన్ను బస్సు ఎక్కిస్తే ఆ బస్సు బయలుదేరి హన్మకొండకు వచ్చేసరికల్లా రాత్రి 11 గంటలు అయితే ఒక్కడి చిన్న పిస్టులు బొడ్లో పెట్టుకుని వచ్చి వెనక సీట్లో కూర్చొని చేరిందాక భయమే. బిక్కు 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 బిక్కు. నమ్మకంగా లేనా నేను నమ్మకంగా లేను. నమ్మకంగా ఉన్నానండి. దేవుని సముఖం నుంచి మాట్లాడుతున్నాను. నా జీవితాన్ని ఎంత ఎట్లంటే ఇట్లా పిండేసుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా శ్రమలే. ఇప్పుడైనా సుఖపడదామని ఆగిల్లు కట్టుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కారు తోడడం కారు కడగటం ఈ పని పెట్టిండు. మళ్ళా ఇక్కడ వీళ్ళు అంటున్నారు నువ్వు వచ్చిందే కారు కడుక్కోవడానికి తుడుచుకోవడానికి కదా అని వీళ్ళు అంటున్నారు. దేవుడు మనం నలగడ కొట్టుకోవడానికి ఇష్టపడితే ఏం చేసి చెప్పండి, ఇంకా నలగొడతాడు మన ఆయన. ఇందాక మనం పాట పాడుకున్నాం, బల్ల తీసుకున్నప్పుడు ఏం పాట పాడాం? నీ చేతిలో రొట్టెను నేనయ్యా. అంటే నువ్వు రొట్టెలాగా ఉండాలనుకుంటే ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు విరగొట్టబడాలి, నలగొట్టబడాలి, ముక్కలు చేయబడాలి, అవమానించబడాలి, బాధపడాలి, మానసికంగా శారీరకంగా నువ్వు బాధపడాలి. నువ్వు ఎంత సమర్పించుకుంటే అంత నిన్ను ఇంకా తొక్కుతూనే ఉంటాడు దేవుడు. మనం అంటాం కదా, అరే నేను అగ్గో దొరికి నన్ను ఇష్టం వచ్చి తిడుతున్నావు ఏందిరా అంటాం. అంటే ఎదురు చెప్పడం లేదు కాబట్టి ఎన్నో తిడతాం. ఎదురు చెప్పేవాడు చూస్తే అబ్బో ఒక మాట మాట్లాడి భయపడిపోతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే నీవు నేను మనందరం ఒక్కడ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నాయి. మనందరికీ ఇదంతా కూడా దేవుడు దృష్టాంతంగా పెట్టాడు. అంటే మనం అర్థము చేసుకోవాలని, మనము చూడాలని, విజువలైజ్ చేయాలని, మనం అర్థం చేసుకోవాలని దేవుడు మనకి ఎదురుగా పెట్టాడు. వాళ్ళ జీవితాలు చూసి మనం పరిహసించడము కాదు, వారి జీవితాలను చూసి మనం నవ్వడము కాదు, వాళ్ళు ఇంత బలహీనని అనుకోవడము కాదు. ఒకరిని అనడం చాలా తేలిక, కానీ నీవు నేను జీవించడం ప్రాక్టికల్ ఇట్సే డిఫికల్ట్. అయితే నీవు నేను దృష్టాంతాలుగా పెట్టిన మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుందాము. అందుకని ఏమంటాడు చివరి మాటలు అన్ని వ్రాయబడిన వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి, మరియు వారిలో మనం వ్యభిచరింపకవిందము. వారిలో కొందరు వ్యభిచరించిన ఒకే దినమ 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపకుందము. వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి. మీరు సనుకోనుండి వారిలో కొందరు సనుకొని సంహారకం చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు, అంటే మనం ఉన్న మనకి ఏంటట, దేని కొరకట, యుగాంతమందు ఉన్న మనకి బుద్ధి కలగాలి వాళ్ళని చూసి. దాని కొరకు ఇది గ్రంథస్థం చేయబడ్డది. అందుకే వాళ్ళ గురించి వాళ్ళ జీవితాన్ని మన ఎదురు పెట్టాడు. కాబట్టి మనమందరము కూడా దయతో వినేవారముగా మనం ఉండకూడదు. మనమందరం కూడా అనుకరించే వారముగా ఉందాము. ఆయన మాటలతో నిన్ను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఆయన మెల్లనైన స్వరముతో మాట్లాడతాడు, కొన్నిసార్లు గద్గద స్వరముతో మాట్లాడతాడు, కొన్నిసార్లు ఆయన అగ్నిలో ఉండి మాట్లాడతాడు. ఆయన స్వరం ఒకసారి మాట్లాడితే పర్వతములు కదిలిపెట్టేట్టుగా మాట్లాడతాడు. ఆయన ఒకసారి మాట్లాడితే ఆయన సుత్తితో కొట్టేట్టుగా మాట్లాడతాడు. ఒకసారి ఆయన మాట్లాడితే తెల్లని యొక్క సబ్బుతో రుద్దినట్టు రుద్దుతాడు. నిన్ను బట్టలు ఉతికేటప్పుడు షర్ట్ కింద నన్ను నల్లగొట్టబాకు, సబ్బు పెట్టబాకు, నా కోళ్ళు మంట, నాకంతా మంట మంటదంటే ఊరుకుంటామా? చెమట కంపు పోయిందాక సబ్బు ఒకసారి పెట్టి ఇంకా మరకలుంటే రెండోసారి పెట్టి మళ్ళా బండగేసి కొట్టి 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 తెల్లగా ఇందాక విడిచిపెట్టాం. ఇదిగో నీవు నేను మనందరం కూడా రాతికి కొట్టబడాలి, అగ్నిలో కాల్చబడాలి,
పదులు లేని మన ఆత్మీయ జీవితానికి ఆయన సుత్తె తీసుకొని మనకు సరిచేయాలి. అప్పుడే మన జీవితాలు సరిగా ఉంటాయి. ఆయనకి సాదృశ్యంగా మనం ఆయన చెప్పిన కట్టడలు నిర్వర్తించడానికి, ఆయన యొక్క నియమ నిబంధనలు అనుకరించడానికి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపములు మనం పాలుపంపులు పొందకుండా ఉండడానికి, ఈ యుగాంతమందు మనందరికి బుద్ధి కలగడానికి అవి దృష్టాంతాలుగా రాయబడ్డాయి. కాబట్టి దృష్టాంతాలను చూసి మనం నవ్వేవారముగా అపహాస్యం చేసేవారము కాకుండా జాగ్రత్తగా ఉండాలి. దావీదు పాపంలో పడ్డని అందరం కూడా ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం కదా. దేవుని యొక్క హృదయానుసారుడు అంటే ఈ సాతాను నీలో ఉన్నవాడు ఏం చేస్తాడకే నిన్ను ఎంత బలవంతుడైనా కానీ గాక సమయ సందర్భం లేని స్థలంలో నువ్వు నిల్చుంటే ఎంత బలవంతుడైనా కింద పడేస్తాడు. దేవుని ఆత్మతో నింపబడిన అదే దావీదు ఒడిశాల రాయి తీసుకొని ఒక్క దెబ్బ కొడితే 6 ఫీట్లున్నర ఆజానుభవుడైన గొలియాతు ఏమైపోయాడు చెప్పండి? డబేళ్ళు పడిపోయాడు. ఇక ఆత్మ లేకపోతే నీవు నేను అలాంటి వాడమే. కొన్నిసార్లు మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి మన బ్రతుకుల్ని. ఆయన మాట ఎలాంటిదంటే సుత్తెలాంటిగా ఉంటుంది, కరుకుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎదురు చెప్పకుండా నీ అంతరంగాన్ని ఎదురుగా నువ్వు పెట్టాలి. అప్పుడు ఆయన నిన్ను సరిదిద్దుతాడు. మూడు బారిన జీవితాన్ని ఆ చెత్తతో నింపబడిన నీ యొక్క బుర్రని కాల్చివేస్తాడు. అప్పుడు నువ్వు ప్రయోజకుడుగా ఉంటావు. యుగాంతమంది నీకు బుద్ధి కలుగుతుంది. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. తల ఉంచుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధమైన దేవా, అయ్యా మేమందరము కూడా సిద్ధంగా ఉన్నాము తండ్రి. ఇంతవరకు నీ పదునైన మాటలతో మొండిబారిన మా జీవితాలను సరిచేయడానికి అయ్యా మీరు సుత్తెతో మమ్మల్ని కొట్టారు. పోయిన వారం అగ్నితో మీరు కాల్చారు. బండలాంటి మా హృదయాలని మాంసపు గుండెతో నువ్వు సరిచేస్తానన్నావు. నీ ఆత్మను మా యందు ఉంచి నీ కట్టడలను నీ ఆజ్ఞలను అనుకరించేవారుగా చేస్తావని అన్నావు తండ్రి. అయ్యా ఎక్కడ నీ ఆజ్ఞను అతిక్రమించామో దయతో మేమందరం కూడా గమనించి గ్రహించి సరి చేసుకోవడానికి కృప చూపించండి తండ్రి. ఇంతవరకు నీ సన్నిధి మా మధ్యలో ఉందని విశ్వసిస్తున్నాము ప్రభువా. మేమెవరము కూడా వినువారముగా ఉండకుండా నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, నీ ఉద్దేశాన్ని మా మదిలో పెట్టుకొని పదిలంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించాలని మా అందరి రక్షకుడును విమోచకుడును మా కొరకు ప్రాణతర్పణ చేసిన నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.